హరే కృష్ణ గీతా గురు ఛానల్కి స్వాగతం. మనిషికి కష్టాలకి ముక్తికి రెండింటికి మనస్సే మూల కారణం. ఇలా జరగడానికి కారణం ఏమిటి అంటే కళ్ళు, చెవులు, నాలుక, చర్మం అనే పంచేంద్రియాలు కోరుకునే సుఖాల పట్ల ఆసక్తిని పెంచుకొని వాటి వెంట పరుగులెత్తే మనసు బంధానికి కారణం. మనకందరికీ చాలా అవసరమైన ఈ విషయమే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు కూడా ఇలా మాట్లాడుకుంటున్నారు. అదేమిటో ఈ వీడియోలో అర్థం చేసుకుందాము. భగవద్గీత 6వ అధ్యాయం 5వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెబుతున్నారు. ఉద్ధరేదాత్మన ఆత్మానం నాత్మనం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మానో బంధురాత్మైవ రూపురూత్మనః అని అంటున్నారు. మానవుడు తన మనసు యొక్క సహాయం చేతనను తాను ఉద్ధరించుకొని వల్లనే గాని అధోగతి పాలు చేసుకోనరాదు. బద్ధజీవునికి మనసు అనేది మిత్రుడు అలాగే శత్రువు అయి ఉన్నది. మానవుడు తన మనసు యొక్క సహాయం చేతను ఉద్ధరించుకొనవలెను గాని అధోగతి పాలు కొనరాదు. అంటే మనిషి తన జీవితాన్ని మెరుగుపరుచుకోవాలంటే ముందుగా తన మనసును నియంత్రించుకోవాలి. మనసు సరిగ్గా ఉంటే మనం ఉన్నత స్థితికి చేరవచ్చు. దానిని వదిలేస్తే అది మనల్ని దిగజారుస్తుంది. మనసే మనకు దారి దీపం. అదే మన పతనానికి కారణం అవ్వచ్చు. అందుకే భగవంతుడు ఏమంటున్నారంటే నీ ఉద్ధరణ నీ పతనం రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి. నీ మనసే కీలకం అని అంటున్నారు. బద్ధజీవునికి మనసు అనేది మిత్రుడు అలాగే శత్రువు అయి ఉన్నది. ఇక్కడ బద్ధజీవి అంటే ఈ ప్రపంచంలో బంధనాలకు లోనైన సాధారణ మనిషి. అతని మనసు శాంతంగా నియంత్రణలో ఉంటే అది అతనికి మిత్రుడు కూడా అవుతుంది. భక్తి, జ్ఞానము, సద్గుణాలకు తోడ్పడుతుంది. కానీ మనసు నియంత్రణలో లేకపోతే అదే అతని శత్రువుగా మారి అజ్ఞానము, కామము, క్రోధము, మోహము వంటి దోషాలకు దారితీస్తుంది. సులభంగా చెప్పుకోవాలంటే మనిషికి కష్టాలకి ముక్తికి రెండింటికి మనసే మూల కారణం. ఇలా జరగడానికి కారణం ఏమంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం అనే పంచేంద్రియాలు కోరుకునే సుఖాల పట్ల ఆసక్తి పెంచుకొని వాటి వెంట పరుగులెత్తే మనసు బంధానికి కారణం అవుతుంది. అయితే ఇలా కాకుండా ఇంద్రియముల నుండి ఆసక్తిని వదులుకున్న మనసు అంటే ఇంద్రియాలు కోరే సుఖాలపై ఆశను, ఆకర్షను వదులుకున్న మనసు మోక్షానికి కారణమవుతుంది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అంటే మనిషి యొక్క దిశను భౌతిక సుఖాల నుండి మార్చి ఉన్నతమైన భక్తి వైపు మళ్లించడానికి నిరంతరం ప్రయత్నం చేయడమే. మన మనసుని నియంత్రించడం చాలా కష్టం. ఈ మాట అర్జునుడే భగవద్గీత ద్వారా మనకి చెబుతున్నారు. కానీ భగవంతుడు మాత్రం సమస్యకి సమాధానం ఇస్తున్నారు. భగవద్గీత 6వ అధ్యాయం 34వ శ్లోకంలో అర్జునుడు ఇలా చెబుతున్నారు. చంచలం హిమనః కృష్ణ ప్రమాది బలవదృఢం తప్యహం నిగ్రహం మన్యే వాహోరిన సుదుష్కరం. అంటే మనసు చాలా చంచలమైనది, అల్లకల్లోలం చేసేది, బలంగా మరియు మొండిగా ఉంటుంది. దానిని నియంత్రించడం గాలిని నియంత్రించడం కంటే కష్టమని అర్జునుడు తన సందేహాన్ని ఇక్కడ చెబుతున్నారు. అంటే ఇక్కడ భగవద్గీత మన మానసిక స్థితిని అద్భుతంగా వివరిస్తున్నది. ఇది మన అందరి అనుభవం కూడా. మనసు ఒక క్షణంలో ఒక విషయం మీద ఉండగా తక్షణమే అంటే వెంటనే మరేదో వైపు వెళ్ళిపోతుంది.
మనసు ఒక విషయం మీద కాసేపు దృష్టి పెట్టిన వెంటనే ఇంకేదో విషయం వైపు దూసుకుపోతుంది. ఉదాహరణకు ఎవరో పుస్తకం చదువుతున్నారు అని అనుకున్నాము. 5 నిమిషాలకే ఆలోచనలు భోజనం, మొబైల్ ఫోన్ లేదా ఏదైనా జ్ఞాపకం వైపు వెళ్ళిపోతుంది. ఇదే చంచలం చంచలం హి మనః కృష్ణ అని అంటున్నాడు. అంటే దీన్ని ఈ శ్లోకంలో అర్జునుడు చెబుతున్న భావం. మనస్సు స్థిరంగా ఉండటం చాలా కష్టం. అది గాలిలా నిరంతరం కదులుతూనే ఉంటుంది. ఏకాదశి ఉపవాసాల రోజుల్లో భోజనం చేయకూడదని మనం నిర్ణయించుకున్న ఆహార వాసన వస్తే మనసు మళ్ళీ ఆకలిని గుర్తు చేస్తుంది. ఇది మనసు యొక్క శక్తివంతమైన ఆకర్షణాత్మక స్వభావాన్ని సూచిస్తుంది. ఈ మాటలకి బదులిస్తూ శ్రీకృష్ణ భగవానుడు 6వ అధ్యాయం 35వ శ్లోకంలో ఏమంటున్నారంటే, శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుతున్నారు. ఓ కుంతిపుత్ర, చంచలమైన మనసు నిగ్రహించుట నిస్సందేహముగా మిక్కిలి కష్టమని, దానిని తగిన అభ్యాసం మరియు వైరాగ్యములచే సాధించవచ్చును అని అంటున్నారు. సులభంగా చెప్పుకోవాలంటే మనసును నియంత్రించడం కష్టమే. అయినప్పటికీ నిరంతరం అభ్యాసం చేయడం వల్ల, అంటే ప్రాక్టీస్ చేయడం వల్ల, అంటే మరి ఏం ప్రాక్టీస్ చేయాలి? ఇందాక మనం చెప్పుకున్నట్లు లౌకిక విషయాల నుండి, అంటే వైరాగ్యం అంటే డిటాచ్మెంట్ ద్వారా దానిని సాధించవచ్చునని కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. మన మనసుని అదుపులో పెట్టడానికి ఎన్నో మార్గాలు ఉండవచ్చు. కానీ సులభమైన మార్గం ఏమిటంటే భక్తి. ముఖ్యంగా మనసు నుండి అనవసరమైన ఆశలను, కోరికలను తీసివేయడానికి శ్రవణం శక్తివంతమైన దివ్య సాధనం. శ్రవణం అనేది 9 రకాల భక్తి మార్గాల్లో ఉంటుంది. మొదటిది మనకందరికీ ముఖ్యమైనది మరియు చాలా సులభమైనది, సరళమైనది, అట్లే అందరికీ అందుబాటులో ఉన్నది. ఎవరైనా ఆకలితో ఉన్న వ్యక్తి ఎంత ఎక్కువ తింటే అంత ఎక్కువ శక్తి బలాన్ని పొందుతారు. అంటే అట్లే ఒక వ్యక్తి భక్తియుక్త సేవను ఎంత ఎక్కువ ఉత్సాహంతో చేస్తే అతని మనసు అంతగా భౌతిక విషయాల నుండి దూరం అవుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీకు ఎక్కువగా ఎటువంటి పరిస్థితుల్లో మీ మనసు చంచలం అవుతుందో మీరు కింద కామెంట్లో చెప్పండి. అందరికీ అత్యవసరమైన ఇటువంటి మంచి విషయాలు చెప్పే భగవద్గీతను అందరం తీసుకొని చదువుకుందాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణం వందే జగద్గురుం.